ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ స్టేడియం మ్యాచ్ అయితే జరగబోతుంది ఈరోజు. దీని గురించి టైమింగ్స్ వేసుకుందాం. నెక్స్ట్ స్ట్రీమింగ్ అవుతున్నా ఏ ఛానల్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది దాని గురించి మాట్లాడేసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిచ్ ఎక్కడ ఆడబోతున్నారు దాని గురించి మాట్లాడేసుకోవాలి. బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెర్న్ చేసుకుందాం. సో అన్నిటి గురించి చక్కచక్క మాట్లాడేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. And it's the Superman from India, Sachin Tendulkar. Sehwag takes the aerial route. One bounce over the rope. Kohli goes down the ground. Kohli goes out of the ground. Yuvraj Singh finishes things it off. Dhoni finishes off in style. Hey guys, what's up? Welcome back to our channel VIP's Officials. నాడరేం సంగతులు. సో ఇండియా వర్సెస్ ఇండియా ఫస్ట్ స్టేడియం మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందామా? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ స్టేడియం మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందామా? సో ఫస్ట్ వచ్చేసి టైమింగ్స్ వేసుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 3 o'clock టాస్ అయితే జరగబోతుంది. 3:30 నుంచి మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కానుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే మొబైల్లో చూసినట్టయితే జియో హాట్‌స్టార్ దీంట్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీవీలో చూసినట్టయితే సోనీ స్పోర్ట్స్ ఛానల్స్ లో అయితే ఇదైతే స్ట్రీమింగ్ అయితే కానుంది. సో ఇది మొత్తానికి స్ట్రీమింగ్ అండ్ మరియు టైం టేబుల్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ ఏంది, ఎక్కడ ఆడబోతున్నారు? ఇది వచ్చేసి బెల్లింగమ్ లోని ఎడ్జ్బేస్టన్ లో అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ పిచ్ రిపోర్ట్ ఫర్ దిస్. సో దీని గురించి అయితే నేనైతే మాట్లాడదలుచుకోవట్లా, బికాస్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ పిచ్. సో నాకైతే ఈ పిచ్ గురించి అయితే క్లియర్ గా అయితే తెలియకుండా మాట్లాడడం మంచిది కాదు కదా. సో దానికి వచ్చేసి కానీ కొన్ని స్టాట్స్ చూసాను, అది వీడియోలో ముందు వెళ్లే కొద్దీ ప్లేయింగ్ లేన్స్ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అప్పుడు వచ్చేసి చెప్తాను. సో ఇంకా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యావరేజ్ స్కోర్ దీని గురించి మాట్లాడేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ 230 నుంచి 260 మధ్యలో అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి కాంపిటేటివ్ స్కోర్ అనుకునే రకంలో వచ్చేసి 280 నుంచి 300 మధ్యలో ఉంది. పవర్ స్కోర్ వచ్చేసి 330 పైన అయితే 330 దాకా కొడితే ఓకే డిఫైన్ చేసుకోవచ్చు అనే రకంలో వచ్చేసి ఇదైతే 330 అయితే స్కోర్ అయితే పార్ స్కోర్. సో లెట్స్ సీ మరి ఏమవుతుందేమో. సో 330 కొడితే ఖచ్చితంగా కాదు కానీ 90% అయితే ఇక్కడైతే డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. యాజ్ అ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే 330 దాకా కొట్టేస్తే ఇక్కడ డిఫెండ్ చేసుకునేకి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క టీం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టీమిండియా చూసుకుంటే ఇంగ్లాండ్ మీద T20s అంటూ టోటల్ గా డిసప్పాయింట్ చేశారు. సో మొత్తం మ్యాచెస్ ఓడిపోయి వచ్చినారు. ఫస్ట్ మ్యాచ్ లో ఏమో అక్కడ వచ్చేసి వాన పడిపోయి ఆ మ్యాచ్ వచ్చేసి డ్రా అయిపోయింది, కానీ లేకుంటే ఆ మ్యాచ్ కూడా 0 అయ్యేదేమో. మేబీ ఆ మ్యాచ్ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి గెలవనికి, మంచి స్కోర్ చేసినారు ఆ పిచ్ ప్రకారంగా. కానీ దాని తర్వాత వచ్చిన మ్యాచెస్ లలో అంత భారీ ఇక్కడైతే మనకైతే సాటిస్ఫై చేయలే టీమిండియా. బౌలింగ్ లో అంత భారీ సాటిస్ఫై చేయలే, బ్యాటింగ్ లో అంత మంచిగా సాటిస్ఫై చేయలే. మేము ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే టీమిండియా మీద అయితే పెట్టుకున్నామో టోటల్ అయితే మట్టిలో అయితే కలిసిపోయింది. సో ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే టీమిండియా సైడ్ నుంచి అయితే ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, బికాస్ 1-2 సిరీస్ కి మేమైతే బ్లేమ్ అయితే చేయలేం. మరీ ఏకంగా వచ్చేసి టోటల్ మ్యాచెస్ ఓడిపోవడం అంటే కొన్ని బాధాకరమైన విషయమే. బట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ బికాస్ ఇట్స్ ఎ యంగ్ టీమ్. సో యంగ్ టీమ్ వచ్చేసి ఎక్కడైతే వెళ్ళింది ఒక సేనా కంట్రీస్ కి వెళ్ళి ఎక్కడైతే పర్ఫామ్ చేయాల్సింది. సో ఇక్కడ కొత్త కెప్టెన్ వెళ్ళిండు, కొత్త ప్లేయర్స్ కొందరు వెళ్ళారు. సో దాంట్లో వచ్చేసి మేబీ సెట్ కాలేమో. వీ హ్యావ్ టు జస్ట్ గివ్ ఎక్స్క్యూజ్ లైక్ దట్, బట్ వీ కాంట్ గివ్ మోర్ మ్యాచెస్. ఎక్కువ మ్యాచెస్ కోసం దీనికోసం ఇలాంటి ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వలేము. సో ఖచ్చితంగా చూడాలి మరి నెక్స్ట్ జింబాబ్వే సిరీస్ మీద ఏం చేస్తారేమో చూడాలి. సో ఇంకా నెక్స్ట్ ముందరి T20 సిరీస్ లో ఏం చేస్తారేమో చూడాలి. సో ఇది మొత్తానికి టోటల్ దిస్ ఇస్ అబౌట్ T20s. సో ఎక్కువ రోజులు శ్రేయస్ కూడా T20s లో ఉంటాడనేసి అయితే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి ఏ డిసిజన్ ఎప్పుడు టక్కానే చేంజ్ అయిపోతుందో అస్సలు అర్థం కావట్లే. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద మోస్ట్ డేస్ యాజ్ ద కెప్టెన్ ఇన్ ద టీమ్ శ్రేయస్. సో ఇది మొత్తానికి దీంతోనే అయితే ఎండ్ చేయాలనుకుంటున్నా, బికాస్ మాట్లాడుకుంటా పోతే వీడియో లెంత్ అవుతుంది అండ్ మీకు చూడండి ఏందబ్బా అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్. మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు టాక్. సో నిజంగా సో మీకు కనుక T20s మీద యాక్చువల్ రీజన్స్ ఓడిపోయిన దానికి అన్నిటి గురించి క్లియర్ బ్రేక్ డౌన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను దాని గురించి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ODIs మీదకి వచ్చేసి టోటలీ సెపరేట్ ఫార్మాట్, టోటలీ డిఫరెంట్ ఫార్మాట్ బిట్వీన్ T20s. అది T20 ఫార్మాట్, ఇది ODI ఫార్మాట్ అండ్ టోటలీ డిఫరెంట్ టీమ్. సో ఎస్ 50% డిఫరెంట్ టీమ్ అయితే ఉంది ఇక్కడ. సో మరి ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారేమో చూడాలి మరి ఇంగ్లాండ్ మీద. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టీమిండియా ప్లేయింగ్ లైన్ చేసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో అజ్ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ వస్తాడు. నెంబర్ 4లో వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 5లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 6లో KL రాహుల్ అండ్ నెంబర్ 7లో అక్షర్ పటేల్ అయితే వస్తాడు. నెంబర్ 8లో వచ్చేసి శివం దూబే ఆర్ గుర్నూర్ బ్రార్.
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 లో వచ్చేసి అర్ష్దీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా ఆఫ్టర్ లాంగ్ డేస్ కమ్ బ్యాకింగ్ ఇన్ ఓడియా ఫార్మాట్. సో జస్ప్రీత్ బుమ్రా అయితే వస్తాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 లో వచ్చేసి ఇక్కడ అర్ష్దీప్ సింగ్. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ టీమ్ ఇండియా. సో ఈ రకంగా ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడేసుకుంటే, అంటే క్లియర్ గా మాట్లాడేసుకుంటే, ఇక్కడ వచ్చేసి కుల్దీప్ యాదవ్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఈ పిచ్ మీద మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ కి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అనేసి అది విన్నాను మరి. సో చూడాలి మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ మన టీమిండియా బ్యాటర్స్ మాత్రం టాప్ 4 టాప్ 6 దాకా కూడా ఓకే గుడ్ బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మరియు ఇషాన్ కిషన్ కొంచెం జాగ్రత్తగా ఆడేసుకుంటే సెకండ్ వచ్చేసి మంచి స్కోర్ అయితే బోర్డు మీద పెట్టచ్చు మేము. సో ఈ టాప్ 6 వచ్చేసి మంచి స్కోర్ బోర్డు మీద అయితే పెట్టచ్చు. ఆ రకమైన బ్యాటింగ్ ఉన్న టీం వచ్చేసి ఆ రకమైన అగ్రెసివ్ బ్యాటింగ్, ఆ రకమైన యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ సో అందరు ఉన్నారు కాబట్టి టాప్ 6 లోనే అంతా మొత్తం వచ్చేసి కవర్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ 7 లో అక్షర్ పటేల్ కూడా అయితే ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా అవసరం పడినప్పుడు మంచి బ్యాటింగ్ చేసుకోగలడు, మంచి బౌలింగ్ చేసుకోగలడు కాబట్టి సో బ్యాటింగ్ అంటూ ఎటువంటి నాకైతే భయం అయితే లేదు. ఇంకా బౌలింగ్ లో భయం ఉందా అంటే జస్ప్రీత్ బుమ్రా వస్తున్నాడు, కమ్బ్యాక్ చేస్తున్నాడు, బట్ ఐపీఎల్ అంత మంచి పర్ఫామ్ లేకుండే, అంతే ఐపీఎల్ అంత మంచిగా అసలు ఎక్కువ వికెట్స్ కానీ ఎక్కువ ఇది కానీ రాలే. సో మంచి ఎకనామికల్ బౌలింగ్ చేశాడు కానీ ఎక్కువ వికెట్స్ అయితే తీసుకోలేకపోయినాడు. అంత క్రేజీ పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ అయితే లేకుండే. ఇంకా T20s నుంచి అయితే టోటల్ అయితే దూరంగా అయితే నిన్నాడు ఈ సిరీస్లలో. సో ఇంకా ఆఫ్టర్ లాంగ్ డేస్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ఓడిఐ సిరీస్. సో ఇంకా ఓడిఐ ఫార్మాట్ లో అయితే కమ్బ్యాక్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి టోటలీ డిఫరెంట్ ఉంటుందా. ఐఎమ్ బిలీవింగ్ జెస్సీ బాయ్ ఐఎమ్ బిలీవింగ్ జెస్సీ బాయ్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో లెట్స్ సీ జెస్సీ బాయ్ అయితే వస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అర్ష్దీప్ సింగ్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అర్ష్దీప్ సింగ్ కూడా అంత క్రేజీగా అయితే ఇక్కడ వచ్చేసి ఈ T20 సిరీస్ లో ఎంతో హైప్ అయితే రాలేదు. బట్ ఇక్కడ వచ్చేసి ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఏమైనా జరుగుతుందా T20 ఓడిఐస్ ఫార్మాట్లలో. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పిచ్ లో కూడా మంచిగా ఫస్ట్ లో వచ్చేసి స్వింగ్ బౌలర్స్ కి అయితే ఇక్కడైతే మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ అవుతుంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వీళ్ళు ఏం చేస్తారు మీరేమో చూడాలి మరి ఏమవుతుందేమో. సో నెంబర్ 6 దాకా టోటలీ బ్యాటింగ్ ఉంది కాబట్టి, ఇంకా నెంబర్ 7 దాకా కూడా ఓకే బ్యాటింగ్ ఆల్రౌండర్ పెట్టుకున్నాం కాబట్టి మేము ఆల్రౌండర్ నెంబర్ 8 నుంచి నెంబర్ 11 దాకా టోటల్లీ బౌలర్స్ తోనే పోతే మంచిగా ఉంటుంది అనేసి అయితే అనుకున్నా నేను. బికాస్ నెంబర్ 7 దాకా ఉన్న బ్యాటింగ్ వచ్చేసి ఎనఫ్ ఫర్ ఇండియా, అలాంటి బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా బౌలర్ తోనే ప్రాపర్ బౌలర్స్ తోనే వచ్చేసి అయితే ఇక్కడైతే వెళ్తే బాగుంటుంది అనేసి అయితే అనుకున్నా. ఆ T20s లో చేశారు కదా ఎక్కువ ఆల్రౌండర్స్ కావాలని, ఆ పిచ్చితనం ఇక్కడ వదిలేసి ప్రాపర్ బౌలర్స్ ప్రాపర్ బ్యాటర్స్ ఒక్క ఆల్రౌండర్ ఎనఫ్ ఫర్ us. కావాలంటే సెకండ్ మ్యాచ్ లో చూద్దాం, కావాలంటే శివన్ దుబేని తెచ్చుకున్నాం సెకండ్ మ్యాచ్ లో. బట్ ఇక్కడ మాత్రం నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఎనఫ్ అనేసి అయితే అనుకున్నా. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా T20s లో చేసే తప్పులు చేసుకోకూడదు, ఇక్కడ ఏమవుతుందేమో చూద్దాం. సో ఇదేనా మంచిగా ఇంగ్లాండ్ మీద మంచి ఒక లీడ్ అయితే తీసుకొని వచ్చేస్తే బాగుంటది. ఇంకా క్లీన్ స్వీప్ చేస్తే ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంకా హైలైట్, అది మాత్రం సూపర్. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లాండ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఏం చేసుకుందామా. సో టామ్ బెంటన్ మరియు బెన్ డెకెట్ అయితే ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 లో వచ్చేసి ఇక్కడ జో రూట్, నెంబర్ 4 లో హెరిక్ బ్రూక్, నెంబర్ 5 లో వచ్చేసి జాస్ బట్లర్, నెంబర్ 6 లో విల్ జాక్స్, నెంబర్ 7 లో జకబ్ బెథల్, అండ్ నెంబర్ 8 లో శామ్ కరన్, నెంబర్ 9 లో జో ఆర్చర్, ఆదిల్ రషీద్ అండ్ జాస్టన్. ఈ రకంగా అయితే ప్లేయింగ్ లో అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ వీళ్ళ గురించి మాట్లాడేసుకుంటే వీళ్ళు కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇండియా మీద మంచి T20s లో మంచిగా చేసి వస్తున్నారు. T20s లోనే కొన్ని బ్యాటర్స్ ఇక్కడైతే ఉన్నారు, మొత్తం ఆల్మోస్ట్ టీమ్ అయితే ఇక్కడైతే ఉంది. జో ఆర్చర్ కానీ, టామ్ బెంటన్ కానీ, ఇంకా నెక్స్ట్ జాస్ బట్లర్ కానీ, విల్ జాక్, శామ్ కరన్, జకబ్ బెథల్ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారేమో చూడాలి మరి. అది టోటలీ డిఫరెంట్ టీమ్ ఉంది, ఇది టోటలీ డిఫరెంట్ టీమ్ కాబట్టి ఇండియాది. సో మరి ఇక్కడ వీళ్ళు దీని మీద ఎలా చేస్తారేమో చూడాలి. సో ఇంకా కీ బ్యాటిల్స్ మేము చూసుకోవాల్సినది, ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అనేది ఏముంటది అంటే ఇక్కడ వచ్చేసి జోఫ్రా ఆర్చర్ వర్సెస్ రోకో. సో వీళ్ళిద్దరికి ఎలా చేస్తాడేమో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదిల్ రషీద్ వర్సెస్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా నిలబడ్డాడు అనుకోండి ఆదిల్ రషీద్ వచ్చేదాకా. సో దాని మీద వచ్చేసి ఆదిల్ రషీద్ మీద విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు అనేసి అయితే చూడాలి మరి. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా ఇది కొన్ని కీ బ్యాటిల్స్ అయితే సైడ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇటువైపు నుంచి చూసుకుంటే సో జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ హెరిక్ బ్రూక్. సో చూడాలి మరి. అండ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ బెన్ డెకెట్ అండ్ టామ్ బెంటన్.
సో హర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ వీళ్ళు. సో వీళ్ళ టాప్ ఆర్డర్. సో చూడాలి మరి ఏమవుతుందేమో, వీళ్ళు ఏం చేస్తారేమో చూడాలి. మరి ఇండియన్ బౌలర్స్ వీళ్ళు ఏం పర్ఫామ్ చేస్తారేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది గైస్ మొత్తానికి. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ మ్యాచ్ మీద మీ యొక్క ప్రెడిక్షన్స్ కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో టీమిండియా రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు ఎక్కడైతే రివెంజ్ తీసుకుంటారా, యంగ్ టీం యొక్క రివెంజ్ తీసుకుంటారా, జోఫ్రా ఆర్చర్. స్పెషల్లీ నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నది జోఫ్రా ఆర్చర్ మీద విరాట్ కోహ్లీ ఏం డౌన్ చేస్తాడా లేదా అనేసి నేనైతే చూడడం కోసం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బికాస్ తను చేసిన వాక్యాలు అండ్ ఇంగ్లాండ్ టీం చూపించిన ఆ యాటిట్యూడ్ ని, సో మన విరాట్ కోహ్లీకి అలవాటే కదా, ఒకరు ఇండియా గురించి మాట్లాడేస్తే వాళ్ళకి ఎలాంటి రివెంజ్ తీసుకుంటాడు మన విరాట్ కోహ్లీకి అలవాటే కదా, తెలిసిందే కదా మనందరికీ. సో మరి ఇక్కడికి వచ్చినాక ఇంగ్లాండ్ టీం యొక్క పరిస్థితి ఏమవబోతుంది, అదే మారుతుందా లేకుంటే సీన్ రివర్స్ కొడుతుందా? సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ని, మీ యొక్క ఆలోచనల్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో గెలిగేస్ మొత్తానికి ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కొన్ని చిట్ చాట్ చేసుకుందాం రండి. సో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. అండ్ నా యొక్క ఒపీనియన్ ని కూడా నేనైతే మీరు మీ అభిప్రాయం మీ కామెంట్ కిందనే ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇస్తాను, మా టీం సైడ్ నుంచి అయితే కూడా రిప్లైస్ అయితే మీకైతే వస్తాయి. కాబట్టి లెట్స్ కమ్ గైస్, వీ హ్యావ్ ఏ కన్వర్జేషన్, వీ హ్యావ్ ఏ చిట్ చాట్ ఇన్ ఏ కామెంట్ సెక్షన్. సో come on, do comment and share your opinions about this match. So that's it there for this match. Subscribe, share, like and comment. అదే SSLC చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching. Take care, love you all. Sending a free piece of fish.